నందిపేట మండల వేల్మల్ గ్రామంలో మంగళవారం రోజున మున్నూరు కాపు కళ్యాణ మండపంలో గణేష్ మండపాల ఆర్గనైజర్ అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా సీఐ శ్రీధర్ రెడ్డి అలాగే ఎస్ఐ శ్యామరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఎస్ఐ శ్యామరాజ్ మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం వెల్మల్ గ్రామంలో 40 నుంచి 50 మధ్యలో ఉంటాయి. వాటిని 9 రోజుల వినాయక విగ్రహానికి భక్తి శ్రద్దలతో పూజించాలని కోరారు. అలాగే గణేష్ విగ్రహం తీసుకొచ్చే సమయంలో జాగ్రత్తలు పాటిస్తూ ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలి. ప్రతి గణేష్ మండపంలో తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. కాకపోతే ఒక ఇబ్బంది ఏమంటే ఇమర్షన్ రోజు అదే గణేష్ నిమజ్జనం రోజు మీ వెల్మం నుంచి మా పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే బందోబస్తు చేస్తారో చాలా చెప్పేది సార్ ఇక్కడ ఉండి అలసిపోయాం ఎవరు బతుకుతలేదు అనే విధంగా మాకు చెప్పడం జరుగుతుంది. మీరు గణేష్ ప్రతిష్ట చేసినా కూడా ఇమర్షన్ చేసినా కూడా ఆదర్శవంతంగా ఉండాలి. అరే మీరు బాగా చేసుకుంటూ ఎంతసేపు మనం 9 రోజులు పూజలు చేసి విపరీతమైన డీజే సౌండ్ పెట్టి చిల్లు పడేలా కట్టల పీతులాగి ముందుదే ఆ దేవుని పూజ పుణ్యం అయితే అంటే నేను చెప్తున్నాను కదా సరే వాస్తవం చెప్తున్నాను అర్థమా కదా అంతేనా? సో సార్ వినాయకుడు పెట్టుకోకుండా కాదు, వినాయకుడు పెట్టుకొని భక్తితో పూజ చేసుకొని పద్ధతి ప్రకారం చేసుకోండి. ఒక సాయంత్రం తీసినాం కదా ఎన్ని గంటల వరకు వేయాలి ఉన్నారా ఇక్కడ బ్రిటిష్ ఉందా కనీసం ఒక టైం అంటే మీరు దేవుతుందా మీ పరిస్థితి 9 రోజులు ఉంటారు 9 days ఇప్పుడు 9 days అయిపోతే మిగిలితే ఇప్పటిసారి ఎన్ని పరిస్థితుల్లో కూడా డీజేకి మాత్రం పర్మిషన్ లేదు. దయచేసి ఎవరు కూడా డీజేకి అడ్వాన్స్ ఇచ్చి డబ్బులు లాస్ కావద్దు. ఎవరు లీడర్ చెప్పిన వినాయక చవితిని సందర్భంగా అన్ని మండపాల నిర్వాహకులతో అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్స్ అందరితో కలిపి మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గణేష్ మనం ఎక్కడైతే పర్చేజ్ చేసుకున్న అక్కడి నుంచి ఇన్స్టాలేషన్ వరకు అదేవిధంగా నవరాత్రుల పూజల తర్వాత గణేష్ నిమజ్జనం అప్పుడు గణేష్ మండపాల నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అదేవిధంగా ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసుకుని ఎలక్ట్రిసిటీ వైర్స్ కానీ ఏమన్నా అమ్మాయి ఇంటి ముందు చూసుకుంటే తీసుకెళ్ళాలి ఉంటుందని వాళ్ళ నిర్ణయం ఏర్పడి తీసుకోవాలి. ఆ ఎక్కడ తీసుకెళ్ళాలి కానీ ఎక్కడ వాళ్ళు ఎప్పుడు తీసుకెళ్ళాలా ఆ అమ్మాయి చిన్న ఎదురు చూసుకోవాలంటే ఆమె ఇది గడవాలి ఏది తుండి ఎర్ర తుండి ఉంటుంది ఎర్రటి అది చిన్న గడపడుతుంది మనం అంటే అది ఎవరితో ఎంక్వైరీ చేస్తే వాళ్ళు తిన్నాము ఎందుకు ఎంక్వైరీ చేస్తే ఆమె సీసీ కెమెరా ఉపయోగం అనుకుంటారు. సీసీ కెమెరాలో చిన్న బ్లూ దొరికినప్పుడు పెట్టి కాబట్టి సీసీ కెమెరా సరేనా పెట్టుకోవాలి దానికోసం ఎంతో కష్టపడుతున్నాం కదా